మన భారతదేశంలో క్రైస్తవులు 40% ఉన్నటువంటి రాష్ట్రము మణిపూర్. నేషనల్ టీవీ లాంటివి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అగత్యాలు, అరాచకాలు, దుర్మార్గ పనులు చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాలను వాళ్ళు మరి ఆ నేషనల్ టీవీలు కూడా దాని ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోతున్నాయంట. ఎన్డీటీవీ కానీ, నేషనల్ టీవీ కానీ, ఇలాంటి వారు మణిపూర్లో జరుగుతున్నటువంటి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు, క్రైస్తవులపై జరుగుతున్నటువంటి అరాచకాలు, మానసికంగా భౌతికంగా జరుగుతున్నటువంటి ఆ యొక్క అమానుష ఘటనలు ఎన్నో ఉన్న ఆ నేషనల్ టీవీలు మాత్రము లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వలేకపోతున్నాయి. పోలీసు వాళ్లకు, రాజకీయ నాయకులకు AK-47 గన్నులాంటివి ఇచ్చి క్రైస్తవులను కాల్ చేస్తున్నారట. చిన్న సమస్య జరిగినా, చిన్న ఇన్సిడెంట్ జరిగినా స్పందించేటువంటి ఈ యొక్క నేషనల్ టీవీలు కానీ, ఛానల్స్ కానీ, అలాంటి గొప్ప గొప్ప ఘటనలు జరిగినా సైలెంట్గా ఉంటున్నాయట. దానికి కారణము దేవుడు అలాంటివి ఆపొచ్చు కదా. క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా దేవుడు ఆపొచ్చు కదా. భర్తలు కోల్పోయినటువంటి భార్యలు ఏడుస్తున్నారట. భార్యలు కోల్పోయిన వాళ్ళు భర్తలు ఏడుస్తున్నారట. సహోదరుని కోల్పోయినటువంటి సహోదరుని కోల్పోయినటువంటి సహోదరులు, ఇలాంటివి సంఘటనలు జరుగుతున్నప్పుడు దేవుడు వారిని అడ్డుకోవచ్చు కదా, కాపాడొచ్చు కదా అని ప్రశ్నిస్తూ దేవుడు నిజంగానే అన్యాయస్తుడు అని అనేవాళ్ళు లేకపోలేదండి. అంటున్నారు దేవుని.